హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పేసా కదా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసాము అని. అక్కడి నుంచి వీడియో కంటిన్యూషన్ అండి. ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే ఉండిద్ది. మేము అమ్మోళ్ళ ఇంటికి వచ్చాము అంటే మాకు సంబంధించిన ఆనవాళ్ళు చాలానే ఇక్కడ కనపడుతూ ఉంటాయి. మేము చాలా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడికి వచ్చినప్పుడు. మేము ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏదో వచ్చినప్పుడు వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండేసి వస్తాం కాబట్టి మాకు సంబంధించిన కొన్ని మెమరీస్ అమ్మ దాచుకుంటుంది. ఇలాగా ఈ ఫోటో చిద్వీదండి. చిన్నప్పుడు వాడికి ఇంకా హెయిర్ కూడా తీయించలేదు. వాడికి 3rd ఇయర్ ఎంటర్ అవబోతుంది అన్నప్పుడు ఇంకా గుండు చేయించేస్తాం కదా, గుర్తుగా ఉంటది హెయిర్ తో పిలకేసుకొని బాగున్నాడు కదా అని చెప్పేసి అమ్మ 2 ఫోటోలు తీయించింది. వాటిల్లో ఒక ఫోటో నేను ఇంటికి తెచ్చుకున్న, ఒక ఫోటో అమ్మ దగ్గర పెట్టుకుంది. ఆ ఫోటో ఎదురుగా అలాగే పెట్టుకొని చూసుకుంటా ఉండిద్ది గాలి మళ్ళినప్పుడల్లా. మేమిద్దరం ఆడపిల్లలమే కదా, అందుకని మా అమ్మకి మగపిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు ఎలాగూ లేరు, పిల్లల కన్నా పుడితే బాగుండు అని ఎప్పుడూ అనుకుంటా ఉండేది. అనుకున్నట్టుగానే మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ వారసుడు చిద్వియే అనమాట. అందుకని మా అమ్మకి చాలా స్పెషల్ వాడు. నిన్నటి వ్లాగ్ లో చూసారు కదా, వాడు కూడా ఎంత ఫ్రీగా స్వతంత్రంగా వెళ్ళి అమ్మమ్మ దగ్గర కూర్చున్నాడో. మా అమ్మకు కూడా అంతే ఇష్టం వాడంటే. మేము వచ్చే విషయం అమ్మకు తెలియదు కదా, అందుకని నాన్న కోసం వైట్ రైస్ అను అమ్మ కోసం రెడ్ రైస్ 2 వండేసుకొని పెట్టుకున్నారు. అప్పుడప్పుడు హెల్త్ బాగాలేదని మన ఇంటికి వచ్చింది కదా, వచ్చేటప్పుడు ఆమె రైస్ ఆమె తెచ్చుకునేది. ఈ రెడ్ రైస్ మాత్రమే తెచ్చుకుంటది. వండేసుకొని మనం ఏ కర్రీ వండుకుంటే ఆ కర్రీ వేసేసుకొని తినేయచ్చు. చాలా బాగుండిద్ది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. రెడ్ రైస్ తినడం వల్ల అమ్మకి షుగర్ బాగా కంట్రోల్ అయ్యింది. నేను వెళ్ళగానే ముందు కిచెన్లోకి వెళ్ళిపోతా, ఏముండింది ఏమేమి ఉన్నాయి చూసుకుంటా. అమ్మ చేతి వంటని మిస్ అవుతాను కదండి, అందుకని వెళ్ళి కూరలే ఉన్నాయి, పచ్చళ్ళే ఉన్నాయి, కారాలే ఉన్నాయి అని చెక్ చేసుకుంటాను. మధ్యాహ్నం లంచ్లోకి పప్పు చేసుకున్నారంట, కరివేపాకు కారం ఉండింది. మేము వచ్చాం కదా అని చెప్పేసి ఏదో కూర వండుతాను అనింది. నేనేమన్నానంటే నైట్ టైమే కదా, ఇప్పుడు మళ్ళీ కూర అదంతా ఎందుకు, ఒక ఆమ్లెట్ వేస్తే పిల్లలిద్దరూ తింటారు కదా అని చెప్పాను. అందుకని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టింది. నేనేమి ఇక్కడ ఎగ్స్ తీస్తున్నా. అమ్మ వాళ్ళు ఇద్దరే ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఎక్కువ ఏమి వండుకోరు. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వండుకుంటారు. అందులోనూ మేము ఫ్రైడే నైట్ వెళ్ళామండి. సాటర్డే చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, ఆ ఫంక్షన్ కూడా అటెండ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. దానికి తోడు ఇంకేమైందంటే శనివారం ఆదివారం 2 రోజులు పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. అందుకని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి. శనివారం రోజు అందరం ఫాస్టింగ్ ఉంటామండి. ఫ్రైడే నైట్ మనం ఎక్కువ వండేసుకున్నాం అనుకోండి, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ నైట్ వండిని పొద్దున్నే తినం కదా, వేస్ట్ అయిపోద్ది. అందుకని సింపుల్గా ఆమ్లెట్ వేసాయి, పప్పులో ఆమ్లెట్ నంచుకొని పిల్లలిద్దరూ తినేస్తారు, హడావిడి చెయ్యొద్దు అని చెప్పాను అమ్మకి. అందుకని ఇక్కడ ఆమ్లెట్ వేస్తుంది. 2 ఎగ్స్ అయితే సరిపోయేవండి, కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు ఆమ్లెట్ అంటే అని 3 ఎగ్స్ వేసింది. కానీ పిల్లలు తినలేకపోయారు. అమ్మకి జడ వేసుకోవడానికి ఇప్పుడిప్పుడే జుట్టు కొంచెం పెరిగిందండి. జడ వేసుకుంటుంది కానీ ఫ్రంట్ ఉన్న జుట్టు కలవట్లేదు అనమాట. అవి ఫంకుల్లాగా ఫేస్ మీద పడుతున్నాయి. నేను అదే అంటున్నాను అనమాట, ఆట పట్టిస్తున్నా. ఏమమ్మా వీడియో తీస్తున్నాను ఫంక్ తీసావా అని. ఆమె ఏం పట్టించుకోదు, నువ్వేమన్నా తీసుకో, నాకు సంబంధం లేదు, నాకు ముందు పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇవ్వాలి అన్నట్టు చూసి చూడనట్టు వదిలేసిద్ది అనమాట, పట్టించుకోదు. మా అమ్మకి పనులు ఏంటంటే ఫటాఫట్ అయిపోవాలి. మేము చేసే పనులు అసలు నచ్చవు, నిదానంగా చేస్తారు, ఎంతసేపటికి కదలరు, ఇంత స్లోగా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి మమ్మల్ని అంటా ఉంటుంది. మేము చేసే పనులు అస్సలు నచ్చవు. ఇప్పుడు ఇంకా నేను వీడియో కోసం అని చెప్పేసి నేను వీడియో తీసుకోవాలి, నువ్వు స్లోగా చెయ్యి అంటే చేస్తుంది. లేదంటే ఈ పాటికి ఆమ్లెట్ వేసేయడం, పిల్లలు తినేయడం కూడా అయిపోయేది. ఆమ్లెట్ వేసిన స్మెల్కి పిల్లలు ఇద్దరూ వచ్చి అడుగుతున్నారు, అమ్మమ్మ నువ్వేం చేస్తున్నావు, వంటగదిలో నుంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మీకోసం ఆమ్లెట్ వేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉండింది. కెమెరా ఆన్ చేశానంటే చాలు, వీడియో ఎన్నిసార్లు ఆన్ చేస్తే అన్నిసార్లు హాయ్ చెప్తారు మా పిల్లలు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మా మమ్మీ కెమెరా ఆన్ చేసింది అంటే వీడియో తీస్తుంది, వీడియో తీసింది అంటే మనం అందరికీ హాయ్ చెప్పాలి అని వాళ్ళకి అలవాటు అయిపోయింది. తర్వాత అందరం పైకి వచ్చామండి. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టలేదు, వాళ్ళు ఆడుకునే హడావిడిలో ఉన్నారనమాట. తింటారా అంటే మేము తినమన్నారు. రాగానే అమ్మ తినడానికి ఏవో ఒకటి ఇచ్చింది కదా, అవి తినేశారు. టమ్మీ కొంచెం ఫుల్గానే ఉన్నట్టుంది, అందుకని మేము ఇప్పుడు తినము అన్నారు. ఆడుకోవడానికి పైకి వచ్చారు. గోళీలు, తర్వాత చిన్న చిన్న మూతలు ఉంటాయి వాడి దగ్గర, మూతలతో కానీ బాల్స్ కానీ అక్కడ ఉన్న ఆట వస్తువులు అన్నిటితో చక్కగా ఆడుకుంటారు పిల్లలిద్దరూ. వాళ్ళతో పాటు మా అమ్మ కూడా చిన్నపిల్ల వాళ్ళతో పాటు ఆడుకునిద్ది. వీడియో స్టార్టింగ్లో మీకు చిద్వి ఫోటో చూపించాను కదా, అమ్మ దాచిపెట్టుకుంది, ఫ్రేమ్ కట్టించింది, ఫోటో తీయించుకుంది గుర్తుగా అని. మరి చైత్ర ఫోటో ఏం లేదా అని అనుకోకండి, ఎందుకు లేదండి, రాకాసిది మమ్మల్ని చంపేసిద్ది దాని ఫోటో లేకపోతే. చైత్ర 3rd బర్త్డేకి మేమందరం చిన్న ఫోటోషూట్ లాగా చేయించుకున్నాం ఫ్యామిలీ, చిద్వి
చైత్ర, నేను, మా ఆయన అందరము స్టూడియోకి వెళ్ళేసి చిన్నగానే అండి, పెద్ద హడావిడి ఏం లేదు, స్టూడియోకి వెళ్ళి కొన్ని ఫోటోలు తీయించుకున్నాం. వాటిని ఇంకా ఫ్రేమ్ కట్టించలేదు, జాగ్రత్తగా ఆల్బమ్స్లో దాచిపెట్టుకున్నాము. తర్వాత అంటే ఇప్పుడు మనం రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నాము, షిఫ్ట్ అవ్వాలి అంటే మామూలు తలనొప్పి కాదండి. ఇంట్లో సామాను ఇవన్నీ సర్దుకొని తీసుకెళ్ళాలి అంటే పెద్ద తలనొప్పి. తర్వాత ఎప్పుడైనా ఫ్రేమ్ కట్టించుకుందాంలే, ఇప్పుడే ఎందుకు, ఓన్ హౌస్ ఉన్నప్పుడు అని మేము ఆ ఫొటోస్ అన్నీ దాచిపెట్టుకున్నాం. లేదంటే ఇక్కడ చైత్ర ఫోటో కూడా మీకు కనిపించేది. తర్వాత పిల్లల ఆటలు ఇంకా అవ్వలేదండి, నేనే చాలా బలవంతంగా కిందకి తీసుకొని వచ్చాను. వద్దు ఇంకా ఆటలు చాలు అని చెప్పేసి. ఎందుకనంటే నైట్ టైము ఆమ్లెట్ పెట్టామనుకోండి పిల్లలకి గ్యాస్ వచ్చిద్దండి, ఎంత ఎర్లీగా వాళ్ళకి తినిపిస్తే అంత మంచిది. అందుకని ఆటలు చాలు వచ్చేసేయండి అని చెప్పేసి తీసుకొచ్చేసి స్నానాలు చేయించేసి ఫుడ్ పెట్టేస్తున్నా. ప్రతి చిన్న విషయానికి ఇద్దరికి గొడవ అండి. నాకు గ్లాస్ కావాలంటే నాకు చెంబు కావాలి, చెంబు కావాలంటే గ్లాస్ కావాలి. ఇద్దరు అన్ని విషయాల్లో కొట్టుకుంటారు. ఒకళ్ళు తాగిన గ్లాసులో ఇంకొకరు వాటర్ తాగరంట. చైత్ర మూతి పెట్టిద్దంట, అందుకని వాడు తాగనన్నాడు. లేదు అన్నయ్య మూతి పెడతాడు, నేను తాగను అని చెప్పేసి ఇదనింది. ఏమైంది తాగండి ఇద్దరు, ఒక గ్లాస్ తెచ్చుకున్నారు కదా అంటే లేదు ఎంగిలి వాటర్ మేము తాగము అని చెప్పేసి ఎవరిది వాళ్ళు తీసుకొని వచ్చి తాగుతున్నారు. చైత్ర వేసుకున్న షర్ట్ చూసారా, అది చిద్వీదండి, వాడికి కొంచెం పొట్టు అయిపోయింది. ఇది కావాలి నాకు, అన్నయ్య బట్టలు ఇవ్వు నేను వేసుకుంటా అని చెప్పేసి తీసుకొని వేసేసుకుంది. చైత్ర 3 months బేబీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళన్న డ్రెస్సులన్నీ వేసేసుకుంటుందండి. ఎలా అంటే మనకి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు మనం ఎక్కువ బట్టలు కొంటాం, ఆ తర్వాత వీళ్ళు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు గిఫ్ట్గా తెస్తూ ఉంటారు కదా, అలా ఫస్ట్ పుట్టిన వాళ్ళకి చాలా బట్టలు ఉంటాయండి. కానీ అన్నీ వేయలేం, కొన్ని దాచిపెడుతూ ఉంటాం కదా, అలా దాచిపెట్టిన బట్టలన్నీ కూడా చైత్రకు వేసేదాన్ని. 3 months బేబీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ అన్న బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కూడా లాక్కుంటుంది అనమాట, అన్నయ్య నేను వేసుకుంటాను ఈ షర్ట్ నాకు ఇచ్చేసేయని లాక్కొని మరీ వేసుకునిద్ది. పిల్లలిద్దరూ అన్నం తినేసి కొంతసేపు అటు ఇటు ఆడుకొని పడుకొని నిద్రపోయారండి. నేను పుట్టింటికి వచ్చిన ప్రతిసారి అమ్మ నాకు 1 dozen గాజులు ఇలా చేతికి వేసిద్ది. పాత గాజులు ఏమి తీయనండి, శుక్రవారం కదా, పాత గాజులు తీయకుండా అమ్మ కొనిచ్చిన గాజుల వరకు ఇలా వేసుకుంటాను. ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇలా గాజులు ఇస్తే మంచిది అని వచ్చిన ప్రతిసారి నా చేతులకు గాజులు వేసి పంపించిద్ది. కానీ ఈసారి నాకు ఇచ్చిన గాజులు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. వీటిని పెళ్లి కూతురు గాజులు అంటారంట. చెక్కులు లాగా ఉంటాయి కానీ చెక్కుళ్ళు కాదండి, వీటి కలర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. మామూలుగా పెళ్లి కూతురు గాజులు 16 రోజుల పండగ అయిందాక కానీ లేదంటే నెల రోజుల వరకు చేతి గాజులు తీయనివ్వరు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి మందంగా ఉన్న గాజులు గట్టిగా ఉన్న గాజులు వేస్తే చిట్లకుండా ఉంటాయి అని చెప్పేసి పెళ్లి కూతురికి ఈ గాజులు ఇచ్చేవాళ్ళంట. ఎక్కువ రోజులకి చేతులకు అలాగే ఉంటాయి కదా అని చెప్పేసి ఈ గాజులు వేసేవాళ్ళంట, అందుకనే వీటిని పెళ్లి కూతురు గాజులు అంటారు. నిన్న నైట్ పిల్లలతో పాటే నేను కూడా తినేసి ఇంకా పడుకున్నామండి. ఇది పొద్దున్నే అనమాట, బాగా మబ్బులు పట్టేసి ఉన్నాయి. వర్షం అయితే ఏం పడట్లేదులే కానీ వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది. అమ్మోళ్ళ ఇంట్లో మనం చేయడానికి పెద్ద పనులు అయితే ఏం ఉండవు కదా, అందుకని పొద్దున్నే చిద్వి నేను నిద్రలేచి పైకి వచ్చేసాము. చైత్ర అయితే ఇంకా నిద్ర లేవలేదు, పడుకోనే ఉంది. ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఊరికి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఉన్న ఊరికి అస్సలు పోలికే లేదండి. ఎటు చూసినా పొలాలు, దొండకాయ పందిర్లు, చిక్కుడు పందిర్లు అవన్నీ కనపడతా ఉండే ఈ పొలాలన్నీ. అసలు ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయిపోయినాయి. తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూల మొక్కలు ఇవి 2 అండి. రణపాల మొక్క అంటారు దాన్ని, వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది. ఇదేమో మందార పూలు. ఇవి మాత్రమే మిగిలాయి. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా మళ్ళీ చిగురు వచ్చింది, మళ్ళీ పూలు పూస్తూనే ఉంటాయి ఇవి 2 మాత్రం. మా చిన్నప్పుడు అయితే పెద్ద పూల మొక్కలు అయితే ఏమీ ఉండేవి కాదు, మందార పూలు మాత్రమే ఉండేవి, మల్లెపూలు ఉండేవి. ఆ తర్వాత మేము పెద్ద అవుతున్న కొద్దీ అమ్మ కూడా పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అవన్నీ పెంచడం స్టార్ట్ చేసింది. అయితే ఈ ఇల్లు కట్టించేటప్పుడు మొక్కలన్నీ పోయినాయి. దుమ్ము కానీ సిమెంట్ కానీ పడుతూ ఉంటుంది కదా మనం ఇల్లు కట్టించేటప్పుడు, మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా పడతానే ఉంటదండి. అలా చాలా మొక్కలు చనిపోయాయి. ఆ తర్వాత కుదరలేదు ఇంకా అమ్మకి. ఇల్లు కట్టించేటప్పుడు దుమ్ము, ఇసుక, సిమెంట్ పడుతూ ఉంటది కదండి, మొక్కలు ఎంత బతికిద్దామని చూసినా కూడా చనిపోయాయి. ఆ తర్వాత మనం డాబా పైన ఎక్కి ఇందాక చూస్తూ ఉంటే గడ్డి తింటూ ఆవు దూడ 2 ఉన్నాయి కదా, మీరు చూసారో లేదో మరి. అవి చిన్నగా నడుచుకుంటూ మన ఇంటి దాకా వచ్చినాయి అనమాట. టైం కమ్మి ఇంట్లో ఎప్పుడు వచ్చినా కూడా తౌడు కానీ లేదంటే ఇంట్లో కూరగాయలు అవి ఉంటాయి కదా, ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది. ఈరోజు క్యాబేజీ ఉందంట, క్యాబేజీ తీసుకొచ్చి పెట్టింది. ఎంత చక్కగా తినిందో. ఆవు తింటా ఉంటే
చుట్టూ 4 కుక్కలు వచ్చి తినడానికి వస్తున్నాయి, ఎక్కడ ఆవు మీదకి వస్తాయో అని వెనకమాల చిన్న దూడుంది చూశారు. వాళ్ళ అమ్మ దగ్గరకు రానివ్వకుండా కుక్కల్ని మొత్తాన్ని తరిమేసి వాళ్ళమ్మ ముందుకెళ్ళిన తర్వాత చూసుకొని అప్పుడు వెళ్తుంది. మోగజీవులే ఏం తెలియదు అనుకుంటాం కానీ చూడండి ఎంత కేర్ తీసుకొని ఎంత జాగ్రత్తగా వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తుందో. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఆవు దూడని అలా చూస్తుంటే. అంతకుముందు ఇట్లా వచ్చేవి కాదు ఇల్లంపటి ఆవులు, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. మరి నేను ఇప్పుడే చూస్తున్నా. అమ్మ చెప్తుంది ఒక 2 సంవత్సరాల నుంచో ఏమో వస్తున్నాయి, అంతకుముందు వచ్చేవి కాదు, వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటానని చెప్పేసి చెప్తా ఉంది నాకు. అన్నట్టు మీ అందరికీ చెప్పడం మర్చిపోయానండి. మనం వీడియో స్టార్టింగ్లోనే అడుగుతాం కదా, ఇవాళ అడగటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు అడుగుతున్నా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు చేసుకునే పనులు అయితే ఇవ్వండి. నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటారు. మా నాన్న దేవుడి దగ్గర కూర్చొని ఎక్కువసేపు పూజ చేయడం అలా ఏమీ ఉండదండి. రాగానే మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాడు, పువ్వులు పెట్టేసుకుంటాడు, ఆ తర్వాత దీపం పెట్టేసి కడ్డీలు వెలిగించేసి హారతి ఇచ్చేస్తాడు. గంటలు పూజ చేయడం, అక్కడే ఉండడం అలా ఏమీ ఉండదండి. దీపం పెట్టామా, దేవుడికి దండం పెట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటాడు. ఇంట్లో అమ్మోళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి పెద్ద పని కూడా ఏమీ ఉండదండి. ఉన్న పని ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో బయట అంతా బండలే అండి. రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కాబట్టి పెద్దగా క్లీన్ చేసే పని కూడా ఏమీ ఉండదు. చిన్నపిల్లలు కూడా ఎవరు ఉండరు కదా, వాళ్ళిద్దరే ఉంటారు. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆగం చేస్తారు, పని ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళకి పెద్ద క్లీనింగ్ పని కూడా ఏమీ ఉండదు. అమ్మకి కాళ్ళు బాగాలేదు కదండి, అందుకని మా నాన్నే వాటర్తో మొత్తం నీట్గా వాష్ చేసుకొస్తాడు. కొంచెం తడ ఆరిపోయిన తర్వాత మా అమ్మ ముగ్గేసుకునిద్ది. ఇద్దరు పనులు ఇలా షేర్ చేసుకుంటారండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈరోజు టిఫిన్ దోసపిండి అండి. దోసపిండిలోకి ఏదైనా రోటి పచ్చడి అయితే బాగుంటుంది అని పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చేస్తున్నా. పచ్చళ్ళు కానీ కారాలు కానీ అమ్మ అయితే బాగా చేసిద్దండి. అందుకనే నేను వెళ్ళినప్పుడల్లా ఈ పచ్చళ్ళు కారాలు చేయించుకుంటూ ఉంటాను. అంటే కారాలు మునగాకు కారం కానీ, కరివేపాకు కారం కానీ, మాడుపు కారం అంటే నల్లకారం అంటారు, నల్లకారం కానీ ఇలా చేయించుకుంటూ ఉంటాను. చిద్వికి కూడా చాలా ఇష్టం అండి మాడుపు కారం, ఎందుకన్నా బాగా ఇష్టంగా తింటాడు. ఈ రోటి పచ్చడి అయ్యేసరికి టైం పట్టిద్ది అనుకున్నారేమో, అందులోనూ పిల్లలు ఆటల్లో ఉన్నారు కదా, ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా ఆడేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు పొద్దున్నే పల్లి చట్నీ వేసుకొని దోశలు తినేశారు. కానీ మేము మాత్రం రోటి పచ్చడి అయ్యేంత వరకు తినొద్దు అని చెప్పేసి ముందు నాకు చాలా ఇష్టం అండి రోటి పచ్చళ్ళు. అమ్మ చేసే పచ్చళ్ళు బాగుంటాయి, అందుకని నేను పక్కన కూర్చోబెట్టుకొని ఎలా చేయాలి, ఏమేం చేయాలి, ఎంతెంత వేయాలి అని చెప్పేసి కూర్చోబెట్టుకొని అమ్మ చెప్తా ఉంటే నేను కూడా చేస్తున్నాను. మరి అదేంటో అమ్మ పక్కన కూర్చోబెట్టుకొని చేయించినంతసేపు బాగానే ఉండిద్ది. ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను అనుకోండి, ఎందుకనో సేమ్ టేస్ట్ రాదు, ఏదో లోపం ఉంది, ఏదో తగ్గింది అని అనిపించిద్ది. మరేంటో నాకు అర్థం కాదు. ఈ రోజైతే పచ్చడి చాలా బాగా కుదిరిందండి. స్మెల్ కూడా నాకు తెలుస్తుంది అనమాట. నూరేటప్పుడే చున్నులపై కానీ ఆ కొత్తిమీర స్మెల్ కానీ చాలా బాగా తెలుస్తుంది. తింటంటేనే నాకు తినాలనిపించింది అనమాట. మామూలుగా అయితే నేను రోట్లోనే అన్నం వేసుకొని తినేస్తాను. శనివారం కదండి, ఇప్పుడు తిన్నాను అనుకోండి మళ్ళీ తర్వాత తినడానికి ఉండదు, 1 టైమే కదా తినేది, అందుకని తినలేదు. లేదంటే రోట్లో అలానే అన్నం వేసుకొని తినేసేదాన్ని. పక్క నుండి మా అమ్మ అంటుందన్నమాట, 2 దోశలు పోసిస్తాను, పచ్చడిలో నంచుకొని తినేసేయి, ఉట్టి పచ్చడి తింటున్నావా అని చెప్పేసి అంటా ఉండింది. సర్లే అని చెప్పేసి నేనే పోసుకొచ్చుకుంటా, నువ్వేం వద్దులే అని 2 దోశలు పోసుకొని ఈ చట్నీ నంచుకొని తినేసాను. ఎంత బాగుండిందో అసలు, చాలా బాగుండింది రోటి పచ్చడి. ఇంతసేపు నేనే మాట్లాడాను కదా, నేను మాట్లాడుతూ ఉంటే మీరు వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి వీడియోస్ ఎలా ఉన్నాయండి. మనం లెంతీ వీడియోస్ స్టార్ట్ చేసాము, డైలీ రొటీన్ వ్లాగ్స్ అని చేస్తూ ఉన్నాం కదా. వీడియోస్ బాగున్నాయా లేదా, ఒకవేళ బాగాలేకపోతే ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో కూడా డైలీ రొటీన్ వ్లాగేనండి. నాకు వాటికే వ్యూస్ వస్తున్నాయి, అందుకనే నేను అదే టాపిక్ కంటిన్యూ చేయాలి అని డైలీ రొటీన్ వ్లాగ్సే తీస్తూ ఉన్నాను. ఇంకా మీరు చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయమంటారు, డైలీ రొటీన్ వ్లాగ్సే కంటిన్యూ చేయమంటారా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే అండి, మరొక న్యాచురల్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.